ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గిట్టుబాటు ధరలు ఉందా లేదా? మిర్చికి లేదండి గిట్టుబాటు ధర, పొగాకు లేదు, వరికి లేదు, దేనికి లేదు గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ అయితే అసలు తీసుకోవట్లేదు రూపాయి. రైతుల దగ్గర నుంచి ₹1 కొనటం అసలు ఏది కొనటంలా. బయటికి వెళ్తే డాలర్లు ఎక్కువైపోయారు. వాళ్ళ దగ్గర 30,000 ఉన్న పొగాకు ఇప్పుడు 20,000 కూడా లేదు. అది ఆడ గ్రేడింగ్ చేస్తున్నారు. గ్రేడింగ్ ఎట్లా అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ చేస్తున్నారు కదా, అక్కడ 15,000 కూడా ఇవ్వటంలో మాకు. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగా లాసిపోయినారు రైతులు. వచ్చిన డబ్బులు కూడా టయానికి ఇవ్వటం వాళ్ళు దళారులు నెల 2 నెలలనే తిప్పుతూ ఉన్నారు. బాగా నష్టపడ్డారు. కనీసం కూలీలకు కూడా రావటం లేదు మాకు ఈ సంవత్సరం. గవర్నమెంట్ కూడా మేము అండగా ఉంటాం అంటుంది, ఎంతవరకు ఉందండి? లాస్ట్ అంతకుముందు గవర్నమెంట్లో మాకు ఏదన్నా లాస్ పోయినా సబ్సిడీ లక్షలు అకౌంట్లో పడ్డాయి వాస్తవంగా. సపోజ్ మేము ఒక పంట వేసుకున్నాము, దానివల్ల వానకో లేకపోతే వరదకో ఇబ్బంది అయింది. అప్పుడు ఏం జరిగేదంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రాసుకొని పోయేవాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్. తర్వాత నెలకో 2 నెలలకో ఆ పంట నష్టం అనేది వాళ్ళకి డైరెక్ట్గా మా ఖాతాలోనే పడేది. కానీ ఇంతవరకు ఈ గవర్నమెంట్లో పంట నష్టం జరగలేదు, సబ్సిడీలు లేవు, రైతులకి ఏ ఉపయోగం లేకుండా. రైతు భరోసా ఏమన్నా అందిందా మీకు? రైతు భరోసా ఏడుంది? అసలు ఏ భరోసా లేదు. కనీసం ఇప్పుడు నా 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, అందులో ఉచిత బస్సు లేదు, అమ్మఒడి లేదు, పిల్లలకి ఫీజు లేదు, అసలు ఏ పథకం అందటం లేదు. ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు చేసింది లేదు. వాళ్ళేమో మీటింగులు పెట్టుకొని మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పేసి పెద్ద మహానాలు పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఒక్క పథకం కూడా లేదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఇది ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని గ్యారెంటీలు ఇచ్చాము, సూపర్ 6 అసలు 100% బాగా నడుస్తుంది అంటారు. అది ఎంతవరకు జరిగింది? మీకు తెలుసుగా, మీరు ఒక పథకం అమలు చేశాడని చెప్పండి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 3,500 4,000 చేశారు తప్ప ఒక్క పథకం అన్నా ఒక్కరికన్నా అందిందా? ఒక్కటన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ మాకు న్యాయం జరిగింది, మాకు నష్టపరిహారం జరిగింది అని ఎవరన్నా మీతో అన్నారా? లేదు. గవర్నమెంట్ నుంచి ఏమైనా జీవో వచ్చింది కనీసం? నేను ఈ సంవత్సరం విద్యా సంస్థలకు ఎంత కేటాయించాము, లేదు కాలేజీలకు ఎంత కేటాయించాము, లేదా అమ్మఒడి ఎంత కేటాయించాము అని ఏమన్నా ఎప్పటి నుంచి ఎప్పుడన్నా గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిందా? లేదు కదా. మరి యాడ్ నుంచి వచ్చినాయి ఒక పథకం? చంద్రబాబు గారు ఎంతమంది అయినా కనండి నేను అమ్మఒడి ఇస్తా అన్నారు. ఏంది దాని గురించి మీరు అంటున్నారు? 3-4 అంటున్నారండి. కన్నోళ్ళు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు సాగలేక వాళ్ళని హైదరాబాదు, బెంగళూరు ఈ పనులు పంపించుకుంటున్నారు. పోయిన సంవత్సరం సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన వాళ్ళు కాలేజీల్లో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలా, వాళ్ళకి అక్కడ జాబులు వాళ్ళు చెక్ చేసుకుంటే సర్టిఫికేట్లు అడుగుతుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి లక్షల ఫీజులు అయిపోయినాయి. అక్కడ ఫీజు కట్టాలంటే డబ్బులు, సర్టిఫికేట్లు ఇవ్వాలంటే డబ్బులు కట్టాలా, గవర్నమెంట్ కట్టాలా, గవర్నమెంటే మేము ఇరా. ఇప్పుడు ఎవరు కట్టుకుని ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా చెప్పు? నాకు అక్కడ ఒక చెట్టు కింద ఒక రైతు చెప్పాడు, లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యాడంట, 70,000 ఫీజు కట్టాలంట. ఆ ఫీజు వేయలేదు గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళు కట్టాలంటే వాళ్ళకి ఆ డబ్బులు లేవు. వాడేమో జాబ్ చేయాలంటేనేమో సర్టిఫికేట్లు అడుగుతుంటారు. వాడు జాబ్ చేయటం లేదు, ఇక్కడ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. మరి ఏం చేయాలి అతను? అట్లాంటి నారా లోకేష్ గారు చెప్పారు, యువగలం పాదయాత్ర కూడా చేశారు, ఉద్యోగ అవకాశాలను కనిపిస్తాను, ఆంధ్రప్రదేశ్లో నేను మంచి ఉద్యోగ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి యువతకు ముందుంటానన్నారు. ఎంతవరకు జరిగింది అది? అదిగో చూసాం మన వైజాగ్లో ఎకరం రూపాయికి ఏమైనా వస్తుంది ఈ రోజుల్లో. ఎకరం రూపాయికి ఏదో తుక్కాస్ కంపెనీ, పేరు లేదు ఏమి లేదు, రిజిస్టర్డ్, అసలు ఏదో వెబ్సైట్ ఒకటి పెట్టుకున్నారు, దానికి ఎకరం ఎన్ని ఎకరాలు రాసి ఇచ్చారు గుర్తులేదు, ఐడియా లేదు. ఎకరం రూపాయికి ఇచ్చి వాళ్ళని బాగు చేస్తున్నాడు తప్పితే ఎవరికన్నా ఉపయోగం ఉంది? వాళ్ళ వలన ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? ఈ గవర్నమెంట్ వచ్చాక ఇన్ని గవర్నమెంట్ జాబులు వచ్చినాయి, ఇన్ని ప్రైవేట్ జాబులు వచ్చినాయి, ఇది పెట్టాము పలానా ఏరియాలో, ఎక్కడన్నా ఉందా? చూసారా? ఎక్కడా లేదు. ఊరక అవి పెట్టుకోవడం తప్పితే ఎవ్వడికి ₹1 లేదు. ఆ మందు మద్యం తగ్గిస్తామన్నారు, ఏం చేశారు? ₹1 తగ్గించారా? లేదు. కరెంటు ఛార్జీలు అసలు పెంచమన్నారు, ఏం చేశారు? ఛార్జీలు పెరిగినాయి. అట్లానే బస్సు మీకు ఎందుకు ఎక్కడికైనా తిరగండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్నారు. జనాలు బాగా తిరుగుతున్నారు, అటు ఇటు రోజు తిరిగే పని. అదిగో బస్సుల నిండా జనాలు ఆడోళ్ళే తిరిగే పనిలోనే ఉన్నారు. అదిగో బస్సు చూపించండి ఒకసారి. ఇదే పని వాళ్ళకి. ఇంకా ఏం చేస్తారు? ఇప్పుడు జనాలు అందరూ ఓటేసిన వాళ్ళందరూ మోసపోయాము, ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయలేరు వాళ్ళు కూడా. జనాలు మాత్రం ఏం చేస్తారు? 5 సంవత్సరాలు ఇంక భరించాల్సింది వాళ్ళని.